రేవంత్ రెడ్డి ప్రభుత్వం అహంకారం తగ్గించుకోవాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సూచించారు. సీఎం ఎప్పుడైనా అసెంబ్లీలో ప్రజా సమస్యలపై మాట్లాడారా అని ప్రశ్నించారు. సీఎం ప్రవర్తనతో తెలంగాణలో అరాచకాలు జరుగుతున్నాయని జగదీష్ రెడ్డి విమర్శించారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిందన్న ఆయన తమ హక్కులను సభలో స్పీకర్ కాపాడాలని కోరారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వంపై తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు జగదీష్ రెడ్డి. సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దాదాపుగా 40 సంవత్సరాలుగా ఏదైతే ఉద్యమం కొనసాగిందో ఇవాళ అది న్యాయమైందని, అది చేయడానికి కావాల్సిన చర్యలు ప్రారంభించవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తిగా స్వాగతించింది. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వెంటనే గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా కేంద్రానికి పంపించి వెంటనే తగు చర్యలు తీసుకోవాలని చెప్పి 10 సంవత్సరాల క్రితమే చెప్పడం జరిగింది. ఆ ఎంఆర్పీఎస్ ఉద్యమంలో పాల్గొని ఆ ఉద్యమంలో అమరులైన బిడ్డలకు కూడా బీఆర్ఎస్ పార్టీ నుండి, ప్రభుత్వం నుండి సహకారం అందించి వారి కుటుంబాలకు సహాయం అందించింది కూడా కేసీఆర్ గారే. మొదటి నుండి కూడా మా పార్టీలో ఉన్న ఇతర వర్గాలందరినీ కూడా ఒప్పించి బీఆర్ఎస్ పార్టీ పెట్టిన రోజు నుంచి కూడా 20 సంవత్సరాల నుంచి కూడా ఈ ఎంఆర్పీఎస్ ఉద్యమానికి మద్దతు తెలపడం జరిగింది. మీరు ఇవాళ తప్పకుండా ఆశయం కొరకు అమరులైన ఆ మిత్రుల ఆత్మలన్నీ శాంతిస్తాయని, ఇవాళ కొట్లాడిన వేలాది మంది కార్యకర్తలందరూ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ప్రభుత్వాలు కూడా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వెంటనే కోర్టు తీర్పుకు అనుకూలంగా చర్యలు ప్రారంభించి నేను సాధ్యమైనంత తొందరలో అమల్లోకి తీసుకురావాలని చెప్పి కోరుతూ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఆందోళన